హం రం ం హర హర గురుదేవ్ రక్ష రక్ష మహాదేవ్. ప్రేమస్వద దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ శ్రీకంఠ శ్రీ సదాశివుని అనుగ్రహం సిద్ధించుగాక. ప్రతి ఒక్కరూ కూడా ఈ కలియుగ యొక్క ప్రభావం వలన తప్పనిసరిగా సద్గురువుని ఆశ్రయించడము, సద్గురువు ద్వారా మంత్రోపదేశం పొందడము, స్వరయోగం నేర్చుకోవడము, ప్రాణ సాధన ఎలా చేయాలో నేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకు అంటే కలి ప్రభావం నుంచి ఆనందంగాను శాంతిగాను జ్ఞానంతో మన జీవితాలు 3 పువ్వులు 6 కాయలుగా కోటీశ్వర యోగంతో మీ సంకల్పం నెరవేరడానికి, ఏ సంకల్పమైనా సరే నెరవేరడానికి, మీరు దివ్యంగా ఉండడానికి, 10 మందికి సేవ చేయడానికి కూడా ఉపయోగపడాలి అంటే, అలాగే ఋషులందరూ కూడా మనకు ఆశీస్సులు ఇవ్వాలి అంటే స్వరయోగం నేర్చుకోవాలి. ఈ స్వరయోగం వలన మనకి మీ ప్రాణం యొక్క విలువలు ఎక్కువగా తెలుస్తాయి. స్వరయోగ రహస్యంలోనే వీరశైవ ధర్మంలో పంచాచారులు మనకు చెప్పినటువంటి ప్రాణ సాధన రహస్యం, ఆలయ రహస్యం, దేహమే దేవాలయము, దేహములో ఉన్నటువంటి ఆ ప్రాణమే ఆ సదాశివుడు అని చెబుతూ, ఆ సదాశివుని దర్శించాలి, ఆ సదాశివుని అనుగ్రహం పొందాలి, మనకు అనుకున్నది సాధించాలి అంటే మొట్టమొదట నంది భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి. నంది యొక్క చెవిలో మన కోరిక చెప్పాలి. కోరిక చెప్పిన తర్వాత నందీశ్వరుని యొక్క అనుగ్రహంతో నంది భగవానుడు పరమేశ్వరుడు సదాశివునికి ఈ భక్తుని యొక్క ఆలోచన కోరికను తెలియచేయడము, ఆ కోరిక పరమేశ్వరుడు నంది మీద ఉన్నటువంటి ప్రేమ కొద్ది భక్తుడికి అనుగ్రహిస్తాడు అని పురాణాలు చెప్తాయి. అయితే యథార్థం ఏమిటి? యోగ సాధనలోని నందీశ్వరుడు మూలాధారం. ఈ ఆలయము దేహమే దేవాలయము, శివాలయము. ఈ శివాలయములో పరమేశ్వరుడు ప్రాణరూపంలో కొలువై ఉన్నాడు. సహస్రారములో ఉన్నటువంటి ఆ సదాశివుని మనం చేరుకోవాలంటే నంది భగవానుడు మూలాధారంలో ఉన్నాడు. మూలాధారంలో ఉన్నటువంటి నంది భగవాను యొక్క అనుగ్రహం ఆలయంలోకి ప్రవేశించే ముందు ప్రదక్షిణ చేస్తాం. ప్రదక్షిణ చేసిన తర్వాత ధ్వజస్తంభాన్ని నమస్కారం చేస్తాం. అంటే నీ మనసు చంచలంగా తిరుగుతున్నటువంటి 3 లోకాలు తిరుగుతున్నటువంటి నీ మనసుని ఈ ప్రదక్షిణ అనేటటువంటి తిరుగుడు, మనసు చంచలం, నిశ్చలంగా ఉంచు అని అర్థం. నిశ్చలంగా ఉండి నిటారుగా ఉండు అని అర్థం. ధ్వజస్తంభం అంటే ఈ దేహం అనే ఆలయము వెన్నుముక అనేటటువంటి ఆ ధ్వజస్తంభాన్ని నిటారుగా ఉంచమని యోగశాస్త్ర ప్రాణ సాధన. అప్పుడు నీలో ఉన్న ప్రాణం నిటారుగా తిన్నంగా ప్రవహిస్తుంది అని. అప్పుడు మూలాధారంలో ఉన్నటువంటి నంది భగవానుడు మూలాన్ని బంధించడము, ప్రాణాయామం చేయడము, సహస్రారంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు సన్నిధికి నంది భగవానుడు చేరడం జరుగుతుంది. ఆ శివశక్తుల దర్శనానికి, పార్వతీ పరమేశ్వరు అనుగ్రహానికి మనకు మార్గం అవుతుంది. నంది భగవానుడు మూలాధారములో ఉన్నాడు అంటే సుషుమ్న నాడిలో నీ ప్రాణం ప్రవేశం చేయడానికి నంది యొక్క అనుగ్రహం కావాలి. శివుని యొక్క అనుగ్రహం కావాలంటే నంది అనుగ్రహం కావాలి. నంది అంటే నీ మూలాధారం. గణపతిని ఎలాగైతే మనం మొట్టమొదటి ప్రార్థన చేస్తామో, ప్రాణ సాధనలో నంది భగవానుణ్ణి శివ దర్శనం చేయడానికి నంది భగవాన్ని మనం ప్రార్థన చేయాలి యోగ మార్గంలో. అప్పుడు నంది భగవానుడు మనకి అనుగ్రహిస్తాడు. మీ ప్రాణము ఊర్ధగమన ప్రయాణం అవుతుంది. అయితే నంది భగవానుడు బాహ్యముగా మూలాధారం అంటే గుదస్థానమని, ఆలయములో ఆలయానికి ముందు బయట ఉన్నటువంటి నంది అని సామాన్యంగా తెలుస్తుంది. కాదు, నంది భగవానుడు మూలాధారంలో ఉన్నాడు అంటే నీ కొండ నాలుక, అది మూలాధారం. యోగ మార్గం, ప్రాణ మార్గం, కంఠగత ప్రాణం. నీ ప్రాణం కంఠములో ఉంటుంది కాబట్టి అది మూలాధారం. ఆ మూలాధారంలో ఉన్న ప్రాణం సహస్రారంలో శివుడి దగ్గర చేరాలి. నీవు ఎక్కడి నుంచి వచ్చావో, ఎలాగొచ్చావో అదే మార్గాన్ని ప్రయాణం చేయాలి. అప్పుడు మనకి ఈ నంది యొక్క అనుగ్రహం వలన కంఠములో ఉన్నటువంటి నందీశ్వరుని యొక్క
అనుగ్రహం వలన నీ ప్రాణం సహస్రారంలోకి వెళుతుంది. అది అంతరార్థం. మూలాధారం అంటే అంగిట ప్రాణ సాధన చేయడం ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రాణ సాధన ఊర్ధగమనం చేయాలి. అప్పుడు సహస్రారంలో ఉన్నటువంటి పంచముఖేశ్వరుడు సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ఆ సదాశివుడు సహస్రాలలో ఉన్నాడు కదా. నీ కంఠంలో ఉన్నటువంటి ఆదిశక్తి ప్రాణం, ఆ ఆదిశక్తి సహస్రారానికి చేరి ఆ సదాశివుని ఒడిలో కూర్చుని అర్ధనారీశ్వరుడుగా మనకి దర్శనమిస్తాడు. దానికి నందీశ్వరుడే కంఠంలో ఉన్నటువంటి భగవానుడు అనుగ్రహం కావాలి. కంఠం నుంచి మూలాధారం దాకా ఉన్నటువంటి 5 చక్రాలు పంచప్రేతాసనాశీన పంచభూతాలు. ఈ సృష్టి చరాచరము జీవకోటి సర్వము పంచభూతాత్మకం. ఈ పంచభూతాత్మకమైనటువంటి దేహమునందు ఈ జీవులని ఆ పరదేవత ప్రాణ రూపంలో ఉన్నటువంటి పరదేవత సహస్రారంలో ఉన్నటువంటి శివభగవాను సన్నిధి నుంచి కంఠములోకి వచ్చి కంఠము నుంచి మూలాధారం దాకా వచ్చి ఈ జీవులందరినీ పోషిస్తుంది కన్న తల్లిగా. ప్రతిరోజు ఆ తల్లి జగన్మాత పరదేవత అందరినీ సమానంగా భేదరహితంగా పోషిస్తుంది. 23 గంటలు మూలాధారంలో 6 గంటలు, 6 గంట సమయము, స్వాదిష్టానం 6 గంటలు, మణిపూరం 6 గంటలు, అనాహతం 6 గంటలు. ఇట్లాగా ఈ హృదయ కమలలో తన ప్రేమని ప్రేమామృత వర్షాన్ని సూర్య చంద్రులు అనేటువంటి స్థానాల ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త సృష్టి చరాచరాన్ని అనుగ్రహించి పోషిస్తుంది ఆ ప్రాణశక్తి మహాతల్లి జగన్మాత. ఆవిడికి విశ్రాంతి లేదు, నిద్ర లేదు, కన్ను మూత లేదు. బిడ్డల మీద అనురాగం, ఈ ప్రకృతి మీద అనురాగం, కరుణ అమృత సాగర ప్రేమమూర్తి. ఆ తల్లి అక్కడి నుంచి తెల్లవారుజామున 3 గంటలు కంఠస్థానంలోకి వస్తుంది. అమ్మ పరబ్రహ్మ స్థానంలోకి వస్తుంది ఆ జగన్మాత విశ్రాంతి కోసం 1 గంట సమయం. ఆ తర్వాత నీ భూమధ్యంలోకి జగన్మాత ప్రవేశిస్తుంది. అక్కడ 1 గంట సమయం విశ్రాంతి తీసుకుంటుంది. ఆ తర్వాత ఆ సదాశివుని వడిలో 1 గంట సమయం విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సదాశివుని కౌగిలించుకుని అర్ధనారీశ్వరిగా ఈ కుండలిని కుల మార్గం ఆ సదాశివుడు ఆ జగన్మాత ఐక్యమయ్యి 1 గంట సేపు ఆనంద తాండవం చేసి సూర్యోదయం అవగానే మళ్ళీ తిరిగి మూలాధారానికి వస్తుంది అమ్మ మనల్ని పోషించడం. ఇదే ఒక చక్రం. నా గురువు యొక్క అనుగ్రహం వలన నాకు ఏమీ తెలీదు, తెలుసున్నదంతా ఒక్కటే, భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు నిశ్శబ్దం నుంచి శబ్దం నుంచి వెలుగు, ఆ వెలుగు ఆ ఒక్కడే సదాశివుడు పంచముఖేశ్వరుడు. ఆయన ఆ ఒకటి, ఆ వెలుగు 1 2 3 4 5 6 7 8 9గా అనంతమైపోయింది. అనంత సృష్టి చరాచరం అయిపోయింది. 84 లక్షల జీవరాశులుగా ఆ సదాశివుడే ప్రకాశిస్తున్నాడు. అట్లాంటి సదాశివ ఆ సదాశివాణీల 2 పాదాల్ని పట్టుకోవడమే మన ప్రాణ సాధన రహస్యం, యోగ సాధన రహస్యం. ఇట్లాంటి యోగ సాధన చేయడం ద్వారా ఎందరో మహాత్ములు ఎన్నో దివ్య కార్యాలు చేశారు. అలాంటి దివ్య కార్యాలు చేసినటువంటి మహాత్ముల్లో ఆదిశంకరులు కూడా ఒకరు. ఆ ఆదిశంకరులు మండానమిశ్రుడికి శంకరుడికి వాదోపవాదములో మండానమిశ్రుడు ఓడిపోయాడు, శంకరుడు గెలిచాడు. అప్పుడు భారతి అన్నారు, శంకరా నా భర్తని గెలిచావు గాని నేను అర్ధ భాగం ఉన్నాను, ఈ అర్ధ భాగం కూడా గెలవయ్యా, అప్పుడు కానీ నీకు విజయం లేదు అన్నదమ్మ. ఏమిటమ్మా అంటే అప్పుడు స్త్రీ పురుషుల యొక్క సంసార బంధం యొక్క ఆనంద అనుభూతుల్ని వివరించమంది. బ్రహ్మచారి సన్యాసి తెలియదు కదా అమ్మా, ఇట్లాంటి ప్రశ్న నీ బిడ్డనైనా నన్ను అడగవచ్చునా అంటే అప్పుడు అమ్మంది భారతి, వాదోపవాదాల్లో జడ్జిమెంట్ చేయడానికి తల్లి పిల్ల బంధువులు మిత్రులు స్నేహితులు ఏమీ ఉండవు. వాదంలో గెలవాలి అంటే సరైనటువంటి సమాధానం ఉండాలి అనేటటువంటి ప్రశ్న రావడంతో 6 నెలల సమయం అడిగి ఆ శంకరుడు ఒక గుహలో తన దేహాన్ని దాచుకుని శిష్యులకు అప్పచెప్పి పరకాయ ప్రవేశం చేశాడు. అంటే స్వరయోగంలో అంత గొప్పతనం ఉంది. శంకరుడు సాక్షాత్తుగా అష్టసిద్ధులు అష్టైశ్వర్యము
ప్రాణ సాధన ద్వారా సంపాదించాడు. ఆయన ప్రపంచాన్ని మార్చకలేకపోవచ్చును, కానీ ఆయన గొప్ప యోగి. సదాశివుని యొక్క అనుగ్రహం వలన ప్రాణ సాధన యోగం చేసినటువంటి మహాసిద్ధ పురుషుడు. గగన మార్గంలో ప్రయాణం చేసిన ఆయన చలచల మరుగుతున్నటువంటి సీసాన్ని కూడా గడగడ తాగినటువంటి వాడు. అగ్ని స్తంభన కూడా తెలుసున్నవాడు. స్వర్ణ యోగం తెలుసున్నవాడు. పరకాయ ప్రవేశం తెలుసున్నవాడు. పరకాయ ప్రవేశం అంటే ప్రాణ సాధన. ఎక్కడ కావాలంటే అక్కడ పుట్టవచ్చును, ఎలా కావాలంటే అలా పుట్టవచ్చును, ఏది సాధించాలంటే అది సాధించవచ్చును, స్వాతంత్రంగా జీవించవచ్చును. అందరి హృదయాల్లో నీ ఆలోచన పంపించి నీ ఆలోచన అందరి హృదయాల ద్వారా చేయించుకోవచ్చు. స్వాతంత్రంగా ఉండవచ్చును. ప్రాణ సాధన, యోగ సాధన. ఇట్లాంటి యోగ సాధన ప్రతి విద్యార్థిని నేర్చుకుని విద్యావంతులుగా, వీరవంతులుగా, దేశాన్ని రక్షించడానికి, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, భిక్షాటన పరులుగా కాకుండా యజమానులుగా జీవించడానికి, గొప్ప శక్తివంతులుగా ఉండడానికి శక్తి ఉపాసన, ప్రాణ సాధన, గురువుని ఆశ్రయించి నేర్చుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటారు. నిశ్శబ్దం నుంచే శబ్దం, శబ్దం నుంచే లైట్. ఆ ప్రకాశమే ఈ సృష్టి చరాచరం. ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐ నో దట్ ఈస్ గాడ్ ఈజ్ వన్. ఐ ఆమ్ గాడ్, యు ఆల్సో గాడ్. శివోహం, శివోహం. హర హర మహాదేవ్.